కిడ్ స్టోరీ టైం చూస్తున్న సండే స్కూల్ టీచర్స్ అందరికీ ఒక ముఖ్య గమనిక. మీ అందరి కోరిక మేరకు కిడ్ స్టోరీ టైం ఎపిసోడ్స్ని మరి టీచింగ్ మెటీరియల్ రూపంలో మీకు అందించటకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. జనరల్ లెసన్, బైబుల్ లెసన్, అలాగే టీచింగ్ మెటీరియల్ మీకు అందుబాటులో ఉంది. కావాల్సిన వారు ఈ నెంబర్స్కు సంప్రదించండి. హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊరిలో ఒక కాంపిటీషన్ జరుగుతుంది. ఒక పెద్ద అడవిని వాళ్ళకు అప్పగిస్తారు. ఆ అడవిలో వాళ్ళకు ఒక టైం ఇస్తారు. ఆ టైం లిమిట్లో ఎంతమంది ఎక్కువ కొమ్మలు నరుకుతారో వాళ్ళే విన్నర్స్. అలాంటి కాంపిటీషన్లో ఇద్దరు పార్టిసిపేట్ చేస్తున్నారు. అందులో ఒక ఓల్డ్ మ్యాన్ ఉన్నాడు. ఆయన పేరు శామ్యుయల్ అంకుల్. అంతేకాదు పిల్లలు, మరొక అన్న కూడా ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తానని అన్న కూడా ముందుకు వచ్చాడు. ఆ అన్న పేరు విక్కీ. విక్కీ అన్న, శామ్యుయల్ అంకుల్ ఇద్దరు కలిసి ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ కాంపిటీషన్లో ఎవరు గెలుస్తారో చూడాలని ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. విక్కీ అన్న గెలుస్తాడా, శామ్యుయల్ అంకుల్ గెలుస్తాడా? శామ్యుయల్ అంకుల్ చూస్తే అంత బలమేమి కనిపించట్లేదు. అంకుల్ చాలా పెద్ద వయసు, ఖచ్చితంగా విక్కీ అన్న గెలవచ్చు అని కొంతమంది. అట్లేమి కాదు, విక్కీ నిన్న మొన్న నేర్చుకున్నాడు. శామ్యుయల్ అంకుల్ అయితే ఎన్నో ఇయర్స్ నుంచి ఆ కొమ్మలు నరికే ఎక్స్పీరియన్స్ అంకుల్కు ఉంది, అంకులే గెలవచ్చు అని కొంతమంది. ఇద్దరికి గొడ్డలు ఇచ్చారు పిల్లలు. అంకుల్ గొడ్డలు తీసుకొని అంకుల్ వెళ్ళిపోయాడు, విక్కీ అన్న గొడ్డలు తీసుకొని విక్కీ అన్న వెళ్ళిపోయాడు. ఇద్దరు కలిసి మరి స్టార్ట్ చేయబోతుండగా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ అని చెప్పి వదిలేశారు పిల్లలు. ఇంకా శామ్యుయల్ అంకుల్ ఏమో మొదలుపెట్టి ఆ కొమ్మలు కట్ చేస్తూ ఉన్నాడు పిల్లలు. ఈ లోపల విక్కీ అన్న అనుకున్నాడు, అంకుల్కి ఎక్కువసేపు బలం ఉండదు, ఖచ్చితంగా నేనే గెలవాలి అని కొమ్మల్ని చాలా స్పీడ్గా తన బలమంతా యూజ్ చేసి ఒక్కొక్కటి టకా టకా కట్ చేస్తూ కింద పడేస్తూ ఉన్నాడు. విక్కీ అన్న ఒక విషయాన్ని గమనించాడు. అదేంటంటే, అంకుల్ కట్ చేస్తున్న బ్రాంచెస్ కింద పడినప్పుడు సౌండ్ వస్తుంది కదా, ఇది విక్కీ అన్న కౌంట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు 10 వేసాడు, ఈ లోపల నేను ఇంకా స్పీడ్గా కట్ చేయాలని చెప్పి అన్న చాలా ఎగ్జైటెడ్గా చాలా బలం ఉపయోగించి కట్ చేస్తూ ఉన్నాడు. కాసేపటికి సౌండ్ ఆగిపోయింది. అదేంటి, అంకుల్ ఏమైనా టైర్డ్ అయిపోయి రెస్ట్ తీసుకుంటున్నాడా ఏంటి? ఈ రెస్టింగ్ టైంలో ఇంకా స్పీడ్గా చేయాలని ఆగకుండా విక్కీ అన్న చాలా ఫాస్ట్గా కట్ చేస్తూ వచ్చాడు. కాసేపటికి ఎనర్జీ తగ్గిపోతా ఉంది విక్కీ అన్నకు. కానీ విక్కీ అన్న ఏ మాత్రం ఛాన్స్ ఇచ్చినా అంకుల్ గెలుస్తాడేమో అని ఎక్కడ బ్రేక్ తీసుకోకుండా ఆ బ్రాంచెస్ కట్ చేస్తూ వచ్చాడు పిల్లలు. కాసేపట్లో కాంపిటీషన్ క్లోజ్ అయిపోతుంది. ఇక ఫైనల్ విన్నర్స్ ఎవరో తెలుసుకునే సమయం వచ్చేసింది. ఈ కాంపిటీషన్లో ఎవరు గెలుస్తారా చాలా ఎగ్జైటెడ్గా ప్రతి ఒక్కళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. అప్పుడు విక్కీ అన్న అనుకున్నాడు, శామ్యుయల్ అంకుల్ చూడటానికి చాలా ఓల్డ్ ఏజ్, అందులో నేను బ్రాంచెస్ కౌంట్ చేస్తుంటే చాలా గ్యాప్ తీసుకున్నాడు. కొన్ని బ్రాంచెస్ కట్ చేసిన తర్వాత సౌండ్ రాలేదు. అయితే నేను అనుకుంటున్నా ఖచ్చితంగా నా బ్రాంచెసే ఎక్కువ ఉంటాయి, అంకుల్వి ఏమన్నీ ఎక్కువేమి ఉండవు అని విక్కీ అన్న అనుకున్నాడు పిల్లలు. శామ్యుయల్ అంకుల్ మాత్రం ఏమి ఎరగనట్టుగా సైలెంట్గా నిలబడి వెయిట్ చేస్తూ ఉన్నాడు. అందరూ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా విక్కీ అన్నే గెలుస్తాడని అనుకున్నారు పిల్లలు. కాసేపటికి ఈరోజు ఈ కాంపిటీషన్లో గెలిచిన వారు ఎవరు అని అంటుంటే మరి విక్కీ అన్న రెడీ అయిపోతున్నాడు. ఇప్పుడు నాకే గిఫ్ట్ ఇస్తారు, ఆ గిఫ్ట్ నేను తీసుకోవాలి అని చాలా ఎగ్జైటెడ్గా గిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్న సమయంలో అక్కడున్న వాళ్ళు అనౌన్స్ చేశారు, ఈరోజు ఈ కాంపిటీషన్లో గెలిచిన వారు ఎవరు అంటే శామ్యుయల్ అంకుల్ అని అనౌన్స్ చేశారు పిల్లలు. విక్కీ అన్నకు ఏం అర్థం కాలే. విక్కీ అన్న అట్లాగే వాళ్ళని చూస్తూ, ఒక్క నిమిషం ఆగండి, అంకుల్ కట్ చేసిన ఆ బ్రాంచెస్ ఎక్కువ ఏం పడలేదే, ఎందుకు అంకుల్కి ఇచ్చారు గిఫ్ట్ అని అలాగే చూస్తూ ఉంటే అంకుల్ కట్ చేసిన బ్రాంచెస్ చాలా కనిపిస్తున్నాయి, కానీ విక్కీ అన్నవి కొన్ని తగ్గాయి పిల్లలు. అదేంటి, నేను వింటున్నప్పుడు పెద్ద సౌండ్ ఏం రాలేదు, మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది కదా అని వెంటనే విక్కీ అన్న శామ్యుయల్ అంకుల్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, అంకుల్ మీరు విన్నవడానికి కారణం ఏంటి? మీరు కట్ చేస్తున్న సౌండ్ని గమనిస్తూ ఉన్నాను అంకుల్, మధ్యలో
మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది, సైలెంట్గా ఉంది, ఏమి శబ్దం రాలేదు, అయినా మీరు ఇంత ఫాస్ట్గా ఇన్ని కొమ్మలు ఎలా కట్ చేశారు అని అన్నప్పుడు శామ్యూల్ అంకుల్ అంటాడు, ఏం లేదు నాన్న, మధ్య మధ్యలో నేను కొంచెం బ్రేక్ తీసుకున్నా. ఎందుకంటే ఒకేసారి ఈ కొమ్మలన్నీ కట్ చేస్తే మనకు కూడా శక్తి తగ్గుతుంది, దానివల్ల బలంగా కొమ్మలను కట్ చేయలేము. అంత మాత్రమే కాదు, నేను బ్రేక్ తీసుకున్న ప్రతిసారి నేను వెళ్ళి నా గొడ్డల్ని షార్ప్ చేశాను, అందుకనే ఎక్కువ కొమ్మలు నేను కట్ చేయగలిగాను అని శామ్యూల్ అంకుల్ విక్కీ అన్నకు చెప్పాడు. నిజమే కదా పిల్లలు, ఆ గొడ్డలి షార్ప్ చేయకపోతే అది మొద్దుబారిపోయి కట్ చేయడానికి చాలా కష్టమవుతుంది. అలా కష్టపడి విక్కీ అన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొమ్మలు నరికాడు, కానీ అనుకున్నన్ని మరి కట్ చేయలేకపోయాడు. చెల్లి తమ్ముడు, ఈ లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం అని అంటే యాక్స్ని షార్ప్ చేయడం చాలా అవసరం. అంత మాత్రమే కాదు, ఎంత ఫాస్ట్గా పని చేస్తున్నాం అన్నదానికంటే మనం చేస్తున్న పని ఎఫెక్టివ్గా ఉండాలి అని నేర్చుకుంటున్నాం. బైబిల్ గ్రంథంలో కూడా ఎలీషా అనే గొప్ప ప్రవక్త ఉన్నాడు పిల్లలు. ఏలియా ప్రవక్త దగ్గర నుండి డబుల్ ఫోల్డ్ అనాయింటింగ్ తీసుకొని గొప్పగా దేవుని పని చేస్తున్నాడు. అయితే పిల్లలు, అతని కింద చాలామంది యంగ్ అన్నయ్యలు తన దగ్గర సపోర్ట్ చేస్తూ ఎలీషా అంకుల్ దగ్గర బోల్డ్ అనే విషయాలు నేర్చుకుంటున్నారు. ఎలీషా అంకుల్ వాళ్ళ సర్వెంట్ అయిన గెహజీ అన్న నయమాన్ అంకుల్ దగ్గర డబ్బు ఆశించి కుష్టి రోగాన్ని తెచ్చుకొని ఎలీషా అంకుల్ దగ్గర నుండి బయటికి వెళ్ళిపోతాడు. ఎంతో మంచిగా అతన్ని తయారు చేద్దామని ఎలీషా అంకుల్ అనుకున్న గెహజీ అన్నలో ఉన్న పాపమును బట్టి అన్న దేవుని సేవకుడి నుంచి దూరం వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లాగని అందరూ వెళ్ళిపోలేదు. ఎలీషా అంకుల్ దగ్గర చాలామంది అన్నయ్యలు హెల్ప్ చేస్తున్నారు పిల్లలు. అయితే వాళ్ళందరూ కలిసి ఉండటానికి వాళ్ళు ఉంటున్న ప్లేస్ చాలా ఇరుకుగా ఉంది. అప్పుడు వాళ్ళందరూ కలిసి ఎలీషా అంకుల్ దగ్గరికి వెళ్ళి అంటారు, ఎలీషా అంకుల్ ఈ ప్లేస్ చాలా ఇరుకుగా ఉంది, మనము కొన్ని కట్టెలు నరికి తీసుకొచ్చి ఒక షెల్టర్ని తయారు చేసుకుందాం అని అంటే ఎలీషా అంకుల్ అంటాడు, ఓకే వెళ్ళి చేయండి అని అంటాడు పిల్లలు. కానీ వాళ్ళు అంటారు, లేదు ఎలీషా గారు, మీరు కూడా మాతో పాటు రావాలి అని అడిగి ఎలీషా అంకుల్ని వారితో పాటు తీసుకెళ్తారు పిల్లలు. అందరూ కలిసి కొమ్మలు నరుకుతూ ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. అందరికీ పని చేయాలని ఉంది. అందులో ఒక అన్నకు బాగా కష్టపడాలని ఉంది. కానీ ఏం చేద్దాం, అన్న దగ్గర గొడ్డలి లేదు. మనకి ఏదైనా పని చేయాలని అనిపించినప్పుడు దానికి సంబంధించిన వస్తువులు మన దగ్గర లేకపోతే ఎంత బాధ అనిపిస్తుంది కదా. మీరు కూడా స్కూల్లో ఎగ్జామ్ రాసేటప్పుడు పెన్సిల్ లేకపోతే మీ ఫ్రెండ్స్ని, ప్లీజ్ నేను పెన్సిల్ మర్చిపోయాను, అరే నాకు ఒక పెన్సిల్ ఇవా అని అడుగుతాం. పక్కనున్న ఫ్రెండ్స్ దగ్గర ఎలాగైతే బారో చేసుకుంటామో అందరి దగ్గర అన్ని వస్తువులు ఉన్నాయి, కానీ నా దగ్గర ఆ చెట్లు నరకడానికి ఏమీ లేదు అని బాధపడుతూ చుట్టుపక్కలున్న వారి దగ్గరికి వెళ్ళి, అన్న ఒక గొడ్డలుంటే ఇస్తారా, మళ్ళీ ఇస్తానన్నా ప్లీజ్ అన్నా అని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక గొడ్డలిని తెచ్చుకున్నాడు. ఇక దాన్ని తీసుకొని నేను కూడా పని చేస్తాను, మేము పెద్ద ఇల్లు కట్టుకోవాలని అందరూ కూడా కష్టపడతా ఉన్నారు. మరి ఎంత యూనిటీగా పని చేస్తున్నారు. మన ఇంట్లో మమ్మీ డాడీ మనకి ఏదైనా పని చెప్తే కలిసి పని చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? రోజు ప్రతి దానికి చాలామంది పిల్లలు కొట్లాడుతూ ఉంటారు. నేనే ఎందుకు చేయాలి, తమ్ముడు ఎందుకు చేయడు, చెల్లి ఎందుకు చేయదు అని వాళ్ళ మీద వీళ్ళ మీద వంతులు వేసుకుంటూ పని తప్పించుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ ఎలీషా అంకుల్ దగ్గర ఉన్న టీం చక్కగా ఏక మనసుతో పని చేయడానికి ఇష్టపడ్డారు పిల్లలు. అంత మాత్రమే కాదు, తన దగ్గర లేకపోయినా చాలామంది నా దగ్గర లేదు, అందుకే నేను చేయలేను, నా వల్ల కాదు, నాకు రాదు అని తప్పించుకుంటారు. కానీ ఈ అన్న ఎంత గ్రేట్ అంటే తన దగ్గర లేకపోయినా పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కొనైనా సరే తీసుకొని వచ్చి దేవుని పని చేయాలని ఇష్టపడ్డాడు. అందరూ కలిసి ఆ కొమ్మలన్నిటినీ కట్ చేస్తున్న సమయంలో పిల్లలు ఈ అన్న చేతిలో ఉన్న గొడ్డలి ఒక్కసారే ఊడి కిందున్న వాటర్లో పడిపోయింది పిల్లలు. వెంటనే అన్నకు టెన్షన్ అయిపోయింది. ఎందుకు పిల్లలు, మనం ఎవరి దగ్గర నుంచి అయినా ఏదైనా ఒక వస్తువు తీసుకొస్తే అది మన ఇంట్లో పోయిందనుకోండి, ఇంకెంత టెన్షన్ అయిపోతుందో. అమ్మో మా ఫ్రెండ్ క్లాస్ వరకు అది కనిపించట్లేదు, రేపు పొద్దున స్కూల్కి వెళ్తే మా ఫ్రెండ్ నన్ను అడుగుతుంది, ఏం చెప్పాలి మమ్మీ
అయ్యో ఆ క్లాస్ వర్క్ ఎక్కడుందని చాలా టెన్షన్ పడుతూ ఉంటాం. అలాగే ఆ అన్న కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చాడు కాబట్టి తిరిగి ఆయనకి ఇచ్చేయాలి కాబట్టి చాలా టెన్షన్ పడుతూ పక్కనే ఉన్న ఎలీషా అంకుల్ దగ్గరికి వెళ్ళి, అంకుల్ అంకుల్ ఎలీషా అంకుల్, నా గొడ్డలి కింద పడిపోయింది, చేతిలోంచి జారి పడిపోయింది అంకుల్ అని కంగారుగా చెప్పాడు. అవునా, ఎక్కడ పడేసావంటే, అయ్యో ఏం చెప్పాలి అంకుల్, ఆ గొడ్డలి నాది కాదు, అసలే వేరే వాళ్ళ దగ్గర నుంచి అడిగి తీసుకొచ్చాను అంకుల్, అది నాది కాదు అంకుల్, అది కింద జారి పడిపోయింది అని చెప్పాడు పిల్లలు. ఎలీషా అంకుల్ అతని దగ్గరకు వచ్చి, అయ్యో అవునా, ఎక్కడ పడిపోయిందంటే ఇక్కడే పడిపోయింది అంకుల్ అని ఆ ప్లేస్ చూపించాడు పిల్లలు. వెంటనే ఎలీషా అంకుల్ ఒక చెట్టు కొమ్మను నరికి ఆ చెక్క ముక్కను ఆ నీటిలో పడేస్తాడు పిల్లలు. పడేయగానే లోపలున్న ఆ గొడ్డలి ఐరన్ది పైకిలా తేలుతూ ఉంటుంది పిల్లలు. వెంటనే ఎలీషా అంకుల్ అంటాడు, ఒక్కసారి ఇట్రా, పట్టుకో, దాన్ని పట్టుకో అని పిలిచి దాన్ని పట్టుకోమని చెప్తాడు పిల్లలు. అప్పుడు ఆ అన్నయ్య ఆ గొడ్డల్ని పట్టుకొని జాగ్రత్తగా తీసుకొస్తాడు పిల్లలు. ఈ లెసన్లో మనం ఏం నేర్చుకోవచ్చో తెలుసా? ఎలీషా అంకుల్ వాళ్ళు ఉంటున్న ప్లేస్ ఇరుకైపోతుంది అని తెలుసుకున్నప్పుడు అందరూ కలిసి కష్టపడి దాన్ని పెద్దదానిగా చేసుకోవాలి అని అనుకున్నారు. చాలామంది అనుకుంటారు, నాకెందుకు వచ్చిన తిప్పలు, ఎలీషా అంకులే చూసుకుంటాడులే, ఆయింది కదా ఈ ప్లేసు అని అనుకొని తప్పించుకోవాలని ట్రై చేస్తారు. కానీ వీళ్ళందరూ ఎంత మంచి మనసు, ఒక్క ఎలీషా అంకుల్ మీద వేస్తే ఏమవుతుంది, మనందరం కలిసి హెల్ప్ చేద్దామని అందరూ కలిసి మంచి మనసుతో ఎలీషా అంకుల్కి హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చారు. అంతేకాదు, ఇక్కడున్న అన్న గురించి మనం విన్నాం కదా, తన దగ్గర లేకపోయినా ఎలాగైనా సరే దేవుని పని చేయడానికి అవసరమైతే పక్కన వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి మరీ ఆ పని చేయడానికి ఇష్టపడ్డాడు. మనం కూడా దేవుని పని చేయడానికి మనసు కలిగి ఉండాలి. ఎట్లయినా సరే నా చేతులతో నేను దేవుని పని చేయాలి, నా కాళ్ళతో నేను దేవుని పని కొరకు నడవాలి, నా మాటలతో నేను దేవుని మాటలు చెప్పాలి అన్న మనసు మనందరికీ ఉండాలి పిల్లలు. ఓకేనా? అంతేకాదు, అన్న ఒక మిస్టేక్ చేశాడు. అదేంటంటే గొడ్డలి పెట్టుకొని ఆ చెట్టు కొమ్మను కట్ చేస్తున్నప్పుడు ఒకేసారి గొడ్డలి ఎగిరి పడదు, కానీ ఆ గొడ్డలి ఊడిపోవడానికి ముందు ఫస్ట్ లూజ్ అవుతుంది. ఆ లూజ్ అవుతున్నప్పుడు వెంటనే అన్నయ్య టైట్ చేసి ఉంటే అది కింద పడేది కాదు. మిస్టేక్ జరుగుతుంది అని తెలిసినప్పుడు మాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. అన్న ఆ గొడ్డలి లూజ్ అవుతుందని తెలిసినప్పుడు వెంటనే టైట్ చేస్తుంటే అది కింద పడేది కాదు. కానీ అన్న నిర్లక్ష్యంగా ఉండటం వల్ల అది కింద పడిపోయింది. చెల్లి, తమ్ముడు, మన లైఫ్లో ఏదైనా మిస్టేక్ జరుగుతున్నప్పుడు ఆ తప్పును కనుక వెంటనే మనం ఒప్పుకొని విడిచిపెడితే నెక్స్ట్ మిస్టేక్ మన లైఫ్లో జరగకుండా మనకు గొప్ప హెల్ప్ అవుతుంది. కానీ నిర్లక్ష్యంతో ఏం కాదులే, లైట్ తీసుకుందాంలే అనుకుంటే ఆ ఒక్క తప్పే ఇంకా చాలా తప్పులు చేయడానికి దారి తీస్తుంది. అందుకే మనం ఎప్పుడు నిర్లక్ష్యంగా ఉండకూడదు. అన్న చేసిన ఒక మంచి పని ఏంటంటే పడిపోగానే కేక వేసి అంకుల్ని పిలిచాడు, దేవుని సహాయాన్ని కోరాడు. చుట్టుపక్కన ఎంతమంది అన్నయ్యలున్నా ఆ యవనస్తుడు అంకుల్ హెల్ప్ అడిగాడు, దేవుని సేవకుని హెల్ప్ అడిగాడు. నిజమే కదా, మనం కూడా దేవుని మీద ఆధారపడాలి. ఆ గొడ్డలి కింద పడిపోయింది, ఇప్పుడు నేను ఏం చేయాలని అంకుల్ని అడిగితే అంకుల్ ఏం చేశాడు పిల్లలు? చెట్టు కొమ్మ నరికి నీటిలో వేశాడు. పిల్లలు, చెట్టు కొమ్మ యేసయ్యకు సాదృశ్యం. ఇనుమంటే మనము. మన పాపం మనం మొయ్యలేని భారం అయిపోయి ఆ వాటర్లో మునిగిపోయినట్లుగా మన పాపము మనల్ని ముంచేస్తుంటే ఆ కొమ్మ పడినప్పుడు బరువైన ఇనుము తేలినట్లుగా యేసయ్య మన జీవితంలోకి రాగానే పడిపోయిన మనల్ని పైకి లేపి మనల్ని తన సొత్తుగా చేసుకున్నాడు. ఎలీషా అంకుల్ ఆ పక్కనున్న అన్నయ్యని పిలిచి, బాబు నీ గొడ్డలి పైకి తేలింది, దాన్ని పిక్ చేయి, పైకి తీసుకో అని చెప్పాడు. పిల్లలు, అంకులే తీయొచ్చు కదా? లేదు. ఎందుకు అంకుల్ తీయలేదంటే ఎవరు పోగొట్టుకున్నారో వాళ్ళ చేత్తోనే అది తీసుకోవాలి. అలాగే మనం పోగొట్టుకున్నాం, మనమే సంపాదించుకోవాలి. అందుకు మనం యేసయ్య సహాయాన్ని అడగాలి. చెల్లి, తమ్ముడు, ఈరోజు కిడ్ స్టోరీ టైం ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే మనం కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఆ అన్నయ్య సరిగా కేర్ఫుల్గా పట్టుకోనందుకు ఆ గొడ్డలి జారిపోతున్నా అలాగే మొండిగా పనిచేయడం వల్ల ఆ గొడ్డలి కింద పడిపోయింది. అదే కేర్ఫుల్గా ఉంటే మరి అది పడేది కాదు కదా. కాబట్టి మనం చేస్తున్న పనిలో చాలా కేర్ఫుల్గా ఉండాలని
ఈరోజు లెసన్ ద్వారా నేర్చుకున్నాం. ఓకేనా చిల్డ్రన్? అలాగే విక్కీ అన్న కూడా తను చేస్తున్న పని విషయంలో గొడ్డలి చాలా మొండిగా ఉన్నా అలాగే చేసుకుంటూ పోయాడు, కానీ దాన్ని షార్ప్ చేయలేదు. అందుకు అన్నకు చాలా కష్టమైంది, అంకుల్కు చాలా ఈజీ అయింది. మరి నీ జీవితంలో పరిశుద్ధత కానీ, ప్రార్థనా జీవితం కానీ, బైబిల్ రీడింగ్ చేసే హ్యాబిట్ని వదిలేసావా? ప్రేయర్ చేయడం మానేస్తే ఈ రోజు నుంచి ప్రేయర్ చేయడం స్టార్ట్ చేయి. బైబిల్ చదవటం మానేస్తే ఈ రోజు నుంచి బైబిల్ చదువు. సండే స్కూల్కి వెళ్ళటం మానేసావా? ఈ రోజు నుంచే స్టార్ట్ చేయి. సండే స్కూల్కి వెళ్ళు. దేవుడు నిన్ను తిరిగి తన బిడ్డగా అంగీకరిస్తాడు. ప్రేయర్ చేసుకుందామా పిల్లలు? ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రవ్వా. ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు ప్రవ్వా. విక్కీ అన్న, శామ్యుయల్ అన్న ద్వారా గొడ్డలి షార్ప్గా ఉంటే ఎక్కువ పని చేయగలదు అని మీరు మాట్లాడారు. అంతేకాదు ప్రవ్వా, ఎలీషా అంకుల్ ఆ అన్నయ్య ద్వారా పని చేస్తున్నప్పుడు నిర్లక్ష్యం పనికిరాదని మీరు మాట్లాడారు. పడిపోయిన ఆ గొడ్డలిని తేలేలాగా నువ్వు చేశావు. పాపము వలన మేము పడిపోతున్నప్పుడు యేసయ్య నీ ద్వారా మాకు రక్షణ ఉందని, మమ్మల్ని పైకి లేవనెత్తేవాడవు నీవే అని ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ కిడ్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముడును స్పెషల్గా బ్లెస్ చేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? ప్రకటన 2:25, రెవల్యూషన్ 2:25. నేను వచ్చే వరకు మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుడి. మరోసారి నేర్చుకుందామా పిల్లలు? నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యూ. విక్కీ అన్న, శామ్యుయల్ అంకుల్ వారి మధ్యలో జరిగిన పోటీలో ఎవరు గెలిచారు? శామ్యుయల్ అంకుల్ గెలవటానికి గల కారణం ఏంటి? బ్రేక్ టైంలో శామ్యుయల్ అంకుల్ ఏం చేసేవారు? గొడ్డలి నీటిలో పడగానే అన్న ఎవరికి చెప్పాడు? ఎలీషా అంకుల్ ఆ గొడ్డలిని బయటికి ఎలా తెప్పించాడు?